దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము మొదటి వాక్యంలో ఈ విధంగా ఉంది. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఈ కెతూరా అనే మాటకు సువాసన అని అర్థము, ధూపము అని కూడా అర్థము కలిగి ఉంది. అయితే కెతూరా మరి అబ్రహాముకు మరి భార్యగా లేదా మరి మూడవ మనిషిగా, రెండవ భార్యగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ కెతూరా అనే పేరు బైబిల్ గ్రంథంలో మరి 2 చోట్ల ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యంలోను, దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనం ఈ పేరును చూస్తాం. అయితే కెతూరా మరి తన జీవితాన్ని సువాసనభరితంగానే ఉంచుకుందని మరి మనం గ్రహించాలి. ఈ కెతూరా మరి భర్తకు విధేయురాలై మరి అతని వంశాన్ని వృద్ధిపరచడానికి మరి ఈమె ఎంతో దోహదపడింది. ఎంతో మరి అణకువ కలిగిన స్త్రీగా అబ్రహాముకు ఉంది. మరి ఈమెకు పుట్టిన సంతానాన్ని కూడా అబ్రహాము ప్రేమించి వారిని కూడా సెటిల్ చేయడం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అబ్రహాము యొక్క సంతానము యాకోబు తరువాత మరి చాలా వృద్ధి పొందింది. ఎవరి ద్వారా అని అంటే మరి కెతూరా ద్వారా. అయితే ఈమెకు కుమారులు పుట్టారు. వారందరినీ కూడా అబ్రహాము చాలా ప్రేమించి, యాకోబు తర్వాత చాలా ప్రేమించి వారికి కూడా అనేకమైన బహుమతులు ఇచ్చి పంపించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇదంతటికీ కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ కెతూరా యొక్క ప్రవర్తన. మరి కెతూరా దేవునికి అలాగే మరి తన భర్తకు లోబడి మంచి జీవితాన్ని జీవించిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కెతూరా లాంటి మరి మరి జీవితాన్ని మన కుటుంబంలో మనం కూడా కలిగి ఉండాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి కెతూరా మరి తన జీవితాన్ని సువాసన భరితంగా చేసుకుంది. ఎలాగూ అని అంటే అబ్రహాము యొక్క సంతానాన్ని మరి వృద్ధిపరచడంలో ఆమె పాత్ర ఎంతైనా ఉంది. మరి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆమె నడుచుకుంది కాబట్టి తనని కూడా దేవుడు మరి ఎంతగానో ఆశీర్వదించాడు. తన పుట్టుపూర్వత్రాలు బైబిల్లో మరి రాయబడి ఉండలేదు, కానీ మరి ఈమె పేరు చిరస్థాయిగా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మరి బైబిల్ గ్రంథంలో పేరు రాయబడడం అంటే అది చాలా మరి ఘనమైనదని మనకి తెలుసు. అయితే ఇలాంటి జీవితాన్ని మరి మన జీవితాల్లో కూడా మరి మనం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది. అలాంటి మంచి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము అనుగ్రహించునుగాక. కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.